శ్రీలక్ష్మి మీద భూమన్ కరుణాకర్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ వెనుకున్న అసలు కారణం ఏమిటి? ఈ కామెంట్స్ ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది? దీని వెనక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? తాటకి, శూర్పణఖ, అభినవ, రజియా సుల్తానా లాంటి బిరుదులన్నిటితోటి భూమన విరుచుకుపట్టం వెనకున్న అసలైన కుట్ర ఏమిటి? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్ గా ఆవిడకున్న సీనియారిటీ ప్రకారంగా గానీ, ఆవిడ త్వరలో రిటైర్ కాబోయే ముందుగా అసలు చీఫ్ సెక్రటరీ స్థాయికి వెళ్లాల్సిన వ్యక్తి, ఆమె కంటే కింద నుండే వాళ్ళు చీఫ్ సెక్రటరీ అయిపోయారు, కానీ ఆవిడ అలానే ఉండిపోయింది. ఆవిడ కోల్పోయిన ఈ జీవితాన్ని గానీ, లేకపోతే ఇప్పుడు ఉన్న సర్వీసును గానీ ఆవిడ కొంచెం రిపెంట్ అయ్యే పరిస్థితులకు వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభావం ఏమిటి అనేది ప్రజలందరికీ పూర్తిగా తెలిసిపోయింది. ఆ తెలిసిన వాళ్ళలో ఈ అధికారులు కూడా ఆల్రెడీ ఒకళ్ళు వరుస పెట్టి జైలుకి వెళ్ళటం, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, సిఐడి సంజయ్ కావచ్చు, సస్పెన్షన్ గురైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇవన్నీ చూసుకున్న తర్వాత శ్రీలక్ష్మిలో కూడా ఎక్కడో రిపెంటెన్సీ మొదలైంది. ఆవిడ అప్రూవర్ గా మారే అవకాశం ఉంది అనే అనుమానాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి. యాక్చువల్ గా భూమన్ కరుణాకర్ రెడ్డి చేసిన ప్రతి వ్యాఖ్య వెనక జగన్మోహన్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టే ఉంది.